ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. అదే మనం ఇంట్లోనే ఫేషియల్ చేసుకునే విధానాన్ని గురించి ఈ వీడియోలో మీతో స్టెప్ బై స్టెప్ నేను పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. అది ఎలా మన పార్లర్కి వెళ్ళి చేపించుకోలేని వాళ్ళ పరిస్థితి గురించి మాట్లాడుతున్నాను. మనం ఇంట్లోనే ఉండి ఎలా చేసుకోవాలి అంటే ఏ ఫేషియల్ కిట్ అయినా తీసుకోండి. ప్రాసెస్ విరిగా వాటిలో వచ్చే ఐటమ్స్ని బట్టి అంటే స్టెప్పులను బట్టి మన ఫేషియల్ అనేది ఉంటుంది. ఒక్కొక్క దాంట్లో క్లెన్జింగ్ వస్తుంది, ఒక్కో దాంట్లో క్లెన్జింగ్ రాదు, చాలా గ్లో ఉంటుంది. ఇది సారా ఫేషియల్ కిట్ అనమాట. బ్రైడల్ ఫేషియల్ లాగానే ఉంటుంది, చాలా గ్లో వస్తుంది. టైట్నింగ్ మాస్క్ కూడా ఉంటుందండి దీంట్లో. ఇది అమెజాన్లో అవైలబుల్గా ఉంది, కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. సారా ఫేషియల్ కిట్ నేను డిస్క్రిప్షన్లో దాని నేమ్ అనేది మెన్షన్ చేస్తాను. ఇది చాలా గ్లో వస్తుంది. 15 డేస్కి ఒకసారి చేసుకుంటే మీకు చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. కాదు అనుకుంటే 1 మంత్కి ఒకసారైనా చేసుకోవచ్చు. ఇట్లాంటి టిష్యూస్ కావాలి. ఫేషియల్ స్పాంజెస్ కూడా అమ్ముతారండి. ఒక ప్యాక్ బ్రష్ అయితే తీసుకున్నాను, ఒక నిడిలు, ఒక కొమ్డన్ అనేది తీసుకున్నాను, 2 బౌల్స్ తీసుకున్నాను. ఇంట్లో ఏదైనా సరే స్టీమ్ అనేది మనకు అందరికీ తెలిసిందే కదా. స్టీమ్ అంటే ఇది మనకి ఫ్యాన్సీ స్టోర్లో, సూపర్ బజార్లో ఎక్కడైనా అవైలబుల్గా ఉందండి. మన ఇంట్లో ఫేషియల్ చేసుకోవాలి అంటే కనుక ఇవన్నీ ఐటమ్స్ అన్నీ కూడా ఉండాలన్నమాట మన దగ్గర. మనం ఎలాంటి అన్ని ఫేషియల్ కిట్స్ ఇప్పుడు అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో, ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయండి. కానీ ప్రాసెస్ అనేది తెలిసి ఉండాలి. ఫస్ట్ వాటర్ తీసుకున్నాక కూల్ వాటరే తీసుకోవాలని లేదు, ఏ వాటర్ అయినా తీసుకోండి. వాటర్ తీసుకున్నాక టిష్యూను తడిపి, స్పాంజ్ ఉంటే స్పాంజ్, టిష్యూ ఉంటే టిష్యూ, అది తడిపిన తర్వాత మనం ప్రాసెస్ని స్టార్ట్ చేయాలి. ఇందులో వచ్చిన ఐటమ్స్ అది టైట్నింగ్ మాస్క్ అండి. ఒకటేమో మనకి దాంట్లోనే క్లెన్జింగ్ వచ్చింది, దాంట్లోనే స్క్రబ్ వచ్చింది, దాంట్లోనే మనకి మసాజ్ క్రీమ్ వచ్చింది. నెక్స్ట్ స్టెప్ వచ్చి సిరమ్ అన్నమాట. లాస్ట్లో సిరమ్ వచ్చింది. మనకి అన్ని ఐటమ్స్ ఇందులో వచ్చినాయి. ఇది చాలా బాగుంటుంది. ఎంత గ్లో వస్తుందంటే మీరు ఈ మెరుపుని మ్యాక్సిమము మళ్ళీ ఫేషియల్ చేసుకునే వరకు కూడా గ్లో అలాగే ఉంటుంది. ఫస్ట్ నేనైతే క్లెన్జింగ్ చేస్తున్నాను. మనం క్లెన్జింగ్ చేసేటప్పుడు కానీ ఏదన్నా చేయనియండి, మన ఫేస్ మీద ఏది అప్లై చేసుకున్నా పైకే మసాజ్ చేయాలి, కిందకి అనేది మసాజ్ చేయకూడదు. దీనికైతే క్లెన్జింగ్ అట్లీస్ట్ ఒక 5 మినిట్స్ అన్నా చేసుకోవాలి. మీరు ఎప్పుడు ప్రాసెస్ చేసినా క్లెన్జింగ్ అనేది 5 మినిట్స్ చేయాలి. నెక్ నుంచి ఫేస్ వరకు చేసుకోవాలి. ఫస్ట్ నేను ఫేస్ చేసుకుంటున్నా, తర్వాత నెక్ చేసుకోవాలి. కొద్దిగా ఫాస్ట్గా పెట్టానండి ఈ వీడియో, ఎందుకనంటే చాలా లెంతీగా వస్తుంది. మీకు ఒకవేళ బోరింగ్గా ఫీల్ అవుతారని నేను లెంతీగా పెట్టాను. నేను ఎలా చేస్తున్నానో ఒకసారి చూడండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ సార్ చూస్తుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఫుల్గా వాచ్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకు నేను తీసుకురాబోతున్నాను. ఇంట్లోనే ఉండి మనం పార్లర్కి వెళ్ళకుండా ఎలా చేసుకోవాలి అనే దాని గురించి మీకు చెప్తాను. నెక్స్ట్ స్టెప్ మనకు ఫేషియల్లో ఉండే మీకు మసాజ్, ఎన్ని రకాలుగా మసాజ్ అంటే మనకి ఎంతసేపు మసాజ్ ఉంటుంది, దాంట్లో స్టెప్స్ ఏంటి, ఎలా చేయాలి ఆ స్టెప్స్ అనేది కూడా నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను. చూడండి, మనం అయితే క్లెన్జింగ్ చేసేసాము. నెక్స్ట్ స్టెప్ వచ్చి మనకి ఇప్పుడు స్క్రబ్ చేస్తామన్నమాట. మనకి నెక్ను అస్సలు వదిలిపెట్టకూడదు. చూడండి, నేను ఇప్పుడే స్నానం చేసి వచ్చాను. స్నానం చేసి వచ్చిన ఈ క్లెన్జింగ్ చేశాక ఎంత ట్యాన్ వచ్చిందో చూసారా. నా ఫేస్ కూడా క్లెన్జింగ్లోనే నాకు చాలా గ్లో అనిపిస్తుంది ఫేసు. ఈ ఫేషియల్ కిట్ చాలా బాగుంటుందండి. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నాను అంటే నేను ఈ 15 years ఎక్స్పీరియన్స్తో నేను మీతో చెప్తున్నానండి. నా క్లయింట్స్ ఎవరైతే బ్రైడ్స్ వస్తారో ఆ బ్రైడ్స్కి ఈ ఫేషియల్ని నేను సజెస్ట్ చేస్తాను. నేను ఈ ఫేషియల్ని చేస్తానండి. అది మీకు అమెజాన్లో అవైలబుల్గా ఉంది కాబట్టి మీకు ఈ వీడియోలో నేను ఇంతసేపు చెప్తున్నాను. తర్వాత నేను మ్యాక్సిమం 10 మినిట్స్ అయితే స్క్రబ్ చేశానండి. స్క్రబ్ అనేది అసలు మసాజ్ చేయకూడదు, ఓన్లీ రౌండ్సే చేయాలండి. రౌండ్గానే అప్లై చేయాలి. తర్వాత మనం మొత్తం చేసిన తర్వాత నెక్కి, ఫేస్కి ఇప్పుడు స్టీమ్ అయితే పెడుతున్నాను. స్టీమ్ ఎలా పెట్టాలి అంటే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఉంటే కనుక 2 times పెట్టుకోండి. లేదు కొద్దిగా తక్కువ, నాకులాగా తక్కువ ఉన్నాయి అనుకుంటే 1 time పెట్టుకోండి. కొద్దిగా ఆవిరి వచ్చే వరకు, నీరు ఆవిరి వచ్చే వరకు పెట్టుకున్నా. నేను ఒక మిర్రర్ పెట్టుకున్నానండి, మీకు కనిపించలేదు. నాకు లైట్గానే బ్లాక్ హెడ్స్ ఉన్నాయి. నోస్కి చుట్టుపక్కల నేను బ్లాక్ హెడ్స్ తీస్తున్నాను. తర్వాత ఎక్కడెక్కడ బ్లాక్ హెడ్స్ ఉన్నాయో చూసి అక్కడి నుంచి మనం రిమూవ్ చేసుకోవాలి. ఒకవేళ పింపుల్స్ ఉంటే పింపుల్ మీద మాత్రం మీరు అసలు టచ్ చేయొద్దు అనమాట. ఆ కొమ్డోన్ అనేది ఎప్పటికప్పుడు మన హాట్ వాటర్లో క్లీన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. మనం
పెట్టుకున్నా కూడా కొమ్మడాన్ని అదే పింపుల్స్ తీసే కొమ్మడం గురించి చెప్తున్నాను నేను. మనం మాత్రం హాట్ వాటర్లో క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ నీట్గా నేను ఎక్కడెక్కడ బ్లాక్ హెడ్స్ తీసాను అదంతా కూడా వాటర్తో క్లీన్ చేశాను. ఇప్పుడు నేను మసాజ్ చేస్తున్నానండి. మసాజ్ అట్లీస్ట్ 20 మినిట్స్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. కానీ మీకు వచ్చిన స్టెప్పులే, మీకు ఏ స్టెప్ వస్తే ఆ ఏ స్టెప్ చేసినా పైకే చేయాలి, కిందకి చేయకూడదు. కిందకి చేశారంటే ఫేస్ జారిపోతుంది. మీరు ఇలా ఫేషియల్స్ మెయింటైన్ చేసుకుంటే కనుక మీకు స్కిన్ జారకుండా ఉంటుంది, చాలా టైట్నెస్ వస్తుంది. మీకు ఇంకా ఏజ్ తక్కువగా కనిపించడానికి అవకాశం ఉందన్నమాట. నేనైతే ఇందులో స్టెప్స్ చూపించాను కానీ కొద్దిగా ఫాస్ట్గా పెట్టడం వల్ల మీకు అంత స్టెప్స్ అబ్జర్వేషన్ లేదు. ఐస్ కూడా చేసుకోండి, నెక్ కూడా చేసుకోండి. చాలా ఈ తాప వీడియోలో మాత్రం నేను మీకు మంచిగా ఈ స్టెప్స్ నేను క్లారిటీగా చూపిస్తాను. ఈ స్టెప్ వరకు ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నానండి. మీకు కావాలి అనుకుంటే నాకు మీరు కామెంట్ చేస్తే నేను ఆ వీడియోని చేస్తాను. ఇప్పుడు నేను ఇది టైట్నింగ్ ప్యాక్ మొత్తం వేశాను. దీన్ని మరీ పలసగా కాదు, మరీ చిక్కగా కాకుండా మీడియంగా కలుపుకున్నాను. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఫేషియల్ మసాజ్ క్రీమ్ని మాత్రం నేను కడగలేదు, అది అసలు క్లీన్ చేయకుండా దాని మీదే అప్లై చేస్తున్నాను. దాని మీద ఇది తిక్కుగా అప్లై చేసేసాను. అప్లై చేసేసిన తర్వాత అది ఆరనిద్దామండి. బాగా ఆరిపోయిన తర్వాత కూల్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. స్కిన్ మీద ఉన్న మసాజ్ క్రీము బాగా గ్లో అనేది పట్టేస్తుంది. ఈ ప్యాక్తో సహా అది కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. మన ఫేస్కి చాలా గ్లో వస్తుందండి. నేను చెప్పడం కాదు, ఒక్కసారి మీరు ట్రై చేస్తే మీకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనేది చూస్తారు, చాలా బాగుంటుంది. చూడండి, ఇదంతా కూడా ఆరిపోయింది. నేను సెల్ఫ్గా వేసుకున్నాను కాబట్టి అక్కడ ఇక్కడ పూసుకున్నాను. మీరు చేసుకునేటప్పుడు కొద్దిగా మనకి రోజువారీ బట్టలు వేసుకొని చేసుకుందాం, ఎందుకంటే దాని నిండా పడే అవకాశం ఉంది. చక్కగా నీట్గా ఇదంతా ఆరిపోయింది. నాకైతే మీ వీడియోలో అబ్జర్వ్ చేశారో లేదో కానీ నాకు చాలా గ్లో అనేది వచ్చింది. రేపటికి ఇంకా మంచి గ్లో అనేది వస్తుందండి. ఎక్కడైనా అకేషన్కి వెళ్ళాలా, పార్టీకి వెళ్ళాలా, ఏదన్నా మీకు ఫంక్షన్స్ ఉన్నాయా, ఒకవేళ మీరు బ్రైడా లేకపోతే మీరు గ్రూమా, ఎవరైనా సరే ఈ ఫేషియల్ అనేది అసలు ఆలోచించకుండా వాడచ్చు. దీంట్లో చాలా మంచి గ్లో వచ్చే ఎఫెక్షన్ ఉంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు సీరం అప్లై చేస్తున్నా. ఇది ఎందుకంటే ఎప్పుడు చేసుకున్న నైట్ టైమే ఫేషియల్ చేసుకోండి. పడుకుంటామనే ముందే స్నానం చేసేసి దీనికి 1 అవర్ కేటాయించి ఇది ఫేషియల్ అనేది చేసుకోండి. ఫేషియల్ చేసుకుంటే రేపు తెల్లవారి 10 వరకు కూడా మీరు ఇది సోప్ పెట్టరు కాబట్టి ఇందులో కలిసి వచ్చింది, అందులో తిరగరు కాబట్టి చాలా మంచి ఎఫెక్ట్ కనపడిద్ది. ఈ వీడియో నచ్చితే కనుక మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేయండి.